హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో పెరుగు చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. పెరుగు పులుసు, పెరుగు చట్నీ, మజ్జిగ చారు అని కూడా పిలుస్తారు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయ్యాక 4-5 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు 3 వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పొడవుగా చీరుకున్న 3 పచ్చిమిర్చి, 1 ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ సమ్మర్ టైంలో ఈ మజ్జిగ చారు అన్నది చాలా చలవ చేస్తుంది కాబట్టి మనం ఒక 2-3 డేస్కి ఒక్కసారైనా ఈ మజ్జిగ చారుని కాసుకోవడం బెటరు. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మజ్జిగ చారు అన్నది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు, ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా పిలుస్తారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, చాలా వెరైటీస్ చేస్తారు. తర్వాత 1 కప్పు ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు కొత్తిమీర. ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని విధాలుగా చేసినా మజ్జిగ చారు అన్నది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోద్ది కాబట్టి ఈ సమ్మర్లో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మజ్జిగ చారు అన్నది. తర్వాత 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మనం 1 క్యారెట్ని తీసుకుని తురుముకొని ఆ క్యారెట్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుని కొంచెం పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత తాలింపు బాగా చల్లారిపోయాక మనం ముందుగా గిలపెట్టుకున్న పెరుగు ఉంది కదా, అది కూడా వేసుకుని కలిపేసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తాలింపు మొత్తం చల్లారాకే ఆ పెరుగు వేసుకోవాలి, లేదా పెరుగు ఇరిగిపోతుంది.